15వ తారీఖున యూత్ మీటింగ్ జరుగుతుంది. యవన బిడ్డలు ఎవరు అంటే 12 సంవత్సరాలు దాటిన వయసు, 12 సంవత్సరాల నుంచి ఆ దాటినటువంటి వారు, వివాహాలు అవనటువంటి బిడ్డలు, వివాహాలు అయిన వారికి ఎంట్రన్స్ లేదు, పెద్దవారికి ఎవరు కూడా ఎంట్రన్స్ లేదు. మీరు వచ్చేటువంటి వారి పేర్లు కూడా ఒకసారి చెబితే మీకు కావాల్సినవన్నీ కూడా మేము సిద్ధపరచడానికి, ఇబ్బంది లేకుండా సిద్ధపరచడానికి. ఇంకా మీరు కొత్త వాళ్ళని కూడా ఎవరైనా తీసుకొచ్చినా తీసుకురావచ్చు. మీకు యోహాను సువార్త మీద క్విజ్ ఉంటారు. ఉదయం 10 గంటలకే స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా 10 గంటలకి ఇక్కడ రావాలా. 1 గంట ప్రార్థన చేద్దాం, తర్వాత పాటలు పాడుకుందాం, ఆరాధన చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయిపోయిన తర్వాత భోజనం ఉంటది. అది అయిపోయిన తర్వాత మళ్ళా కూటం ఉంటది. ఆ కూటంలో క్విజ్ ఉంటది. తర్వాత మీరందరూ సాక్ష్యాలు చెప్పాలి, మీ తీర్మానాలు. మీరు అలాగని చెప్పేసి మీరు రాకుండా ఉంటే కుదరదు. మీరు దేవుడి కోసం ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేశారో, ఇప్పుడు ఎలాగున్నారో, మీ మనసులో ప్రభువుని ఎలాగా ఉంచుకుని ఆరాధన చేస్తున్నారు, ఏం తీర్మానం చేసుకుంటున్నారు, దేవుని కోసం ఎలా బ్రతకాలి అని, ఏం చేస్తారు దేవుని కోసం అనే కొన్ని మాటలు మీరు చెప్పాలి. మీరు చెబితే, మీ హృదయంలో ఉన్నది చెబితే నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త చదవండి. అవమానపరచడానికి, మిమ్మల్ని ఏదో చేయడానికి కాదండి, దేవుని కొరకు మిమ్మల్ని షార్ప్ చేయడానికి, దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా మిమ్మల్ని మార్చడానికి, మలచడానికి తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని ఏదో చేయడానికి అయితే ఎంత మాత్రం కూడా కాదు.